కంచిగచ్చిబౌలి భూముల కేసు జూలై 23కు వాయిదా పడింది. కంచిగచ్చిబౌలిలో పర్యావరణ పునరుద్ధరణ జరగకపోతే జైలుకే అన్నట్లుగా తెలుస్తోంది. చెట్లు నాటకపోతే చీఫ్ సెక్రటరీపై చర్యలు తప్పవు, చెట్లు నరికివేతను సమర్థించుకోవద్దని చెప్పి సుప్రీంకోర్టు ఘాటుగా వ్యాఖ్యానించింది. పునరుద్ధరణ ప్రణాళిక చెప్పండి. డజన్ల కొద్దీ బుల్డోజర్లతో చెట్లు నరికివేశారు. వారాంతంలో చెట్లు నరకడంలో ఆంతర్యం ఏంటి? తెలంగాణ ప్రభుత్వ అధికారులకు సుప్రీంకోర్టు వార్నింగ్ ఇచ్చింది. జస్టిస్ గవాయ్, జస్టిస్ అగస్టిన్ జార్జ్ ధర్మాసనం విచారణ చేపట్టింది. సుస్థిర అభివృద్ధికి తాము వ్యతిరేకం కాదన్న సుప్రీంకోర్టు పర్యావరణానికి కూడా ప్రాధాన్యత ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వానికి సూచించింది. కంచిగచ్చిబౌలి భూముల కేసు జూలై 23కు వాయిదా పడింది. దీంతో పాటు సుప్రీంకోర్టు చాలా కీలకమైన వ్యాఖ్యలు చేసింది తెలంగాణ ప్రభుత్వాన్ని ఉద్దేశించి. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి వివరాలను మా ఢిల్లీ బ్యూరో చీఫ్ శిరీష్ లైవ్ లో అందిస్తారు. శిరీష్, చెప్పండి, కొంచెం సుప్రీంకోర్టు ఈ విషయంలో చాలా ఘాటుగానే స్పందించింది. అసలు వారాంతంలో చెట్లు నరకాల్సిన పరిస్థితి ఏంటి, పర్యావరణాన్ని ఎలా వదిలేస్తారు అనే విధంగా కూడా సుప్రీంకోర్టు ధర్మాసనం పేర్కొంది అని అంటే తెలంగాణ ప్రభుత్వానికి ఇది గట్టి ఎదురు దెబ్బ అని చెప్పి అనుకోవచ్చా? తప్పకుండా భువన, ఎందుకంటే కంచిగచ్చిబౌలి భూములపైన విచారణ అనేది జూలై 23వ తారీఖు వాయిదా వేశారు. అప్పట్లోగా ఆ చెట్లు నరికిన ప్రాంతంలో మొక్కలన్నింటినీ కూడా నాటి వాటిని ఫోటోలతో సహా సుప్రీంకోర్టుకు సబ్మిట్ చేయాలని చెప్పేసి కూడా కోర్టు ఆదేశాలంటే కూడా జారీ చేయడం జరిగింది. అయితే కంచిగచ్చిబౌలి భూముల్లోనే అడవులను పునరుద్ధరించాలని చెప్పేసి కూడా సుప్రీంకోర్టు స్పష్టం చేయడం జరిగింది. వేరే ఎక్కడో ఏదైతే అడవులను పునరుద్ధరిస్తూ కంచిగచ్చిబౌలిలో మాత్రం యథాతథ స్థితి అనేది కూడా కొనసాగిస్తా అంటే మాత్రం కోర్టు ఒప్పుకునే ప్రసక్తి లేదు. ఎక్కడైతే చెట్లు నరికాడో అక్కడే చెట్లను నాటండి అని చెప్పేసి కూడా సుప్రీంకోర్టు మరోమారు రాష్ట్ర ప్రభుత్వానిపైన ఘాటుగా స్పందించడం కూడా జరిగింది. పర్యావరణ పరిరక్షణకు చర్యలేంటి కూడా తీసుకోకపోతే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో సహా అరడజను మంది అధికారులు అక్కడ ఏర్పాటు చేయబోయే తాత్కాలిక జైల్లోకి వెళ్లాల్సి ఉంటుంది, ఇది మీ ఇష్టం అని చెప్పేసి కూడా సుప్రీంకోర్టు ఘాటుగా హెచ్చరించడం జరిగింది. సో మొత్తం మీద కూడా ఈరోజు దీనిపైన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బిఆర్ గవాయ్ నేతృత్వంలోని ద్విసభ్య ధర్మాసనం విచారణ అనేది కూడా జరిపింది. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం తరపున అభిషేక్ మనోజ్ సింఘ్వి వాదనలు వినిపించారు. ఇక పిటిషనర్ తరపున ఏదైతే కె పరమేశ్వరన్ కూడా వాదనలు వినిపించారు. అంతకుముందు అసలు ఈ కేసు విచారణను సుప్రీంకోర్టు సుమోటోగా విచారణకు స్వీకరించడం కూడా జరిగింది. మొత్తం మీద కూడా సిఈసి దాఖలు చేసిన అఫిడవిట్ ఏదైతే ఉందో, అంటే సెంట్రల్ ఎంపవర్ కమిటీ దాఖలు చేసిన అఫిడవిట్ ఏదైతే ఉందో దానిపైన కౌంటర్ దాఖలు చేయడానికి సమయం కావాలని చెప్పేసి కూడా తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టును కోరడం కూడా జరిగింది. జూలై 23 లోపు గతంలో ఉన్నట్లుగా అక్కడ పర్యావరణాన్ని కూడా పునరుద్ధరించాలి, లేకపోతే చర్యలేంటి కూడా తప్పవు అని చెప్పేసి కూడా సుప్రీంకోర్టు ధర్మాసనం ఘాటుగా హెచ్చరించడం జరిగింది. దీంతో తదుపరి విచారణను జూలై 23వ తేదీకి వాయిదా వేసింది. ముఖ్యంగా విద్యార్థులపైన తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసిన కేసులను కూడా ఉపసంహరించుకోవాలని చెప్పేసి ఏదైతే దాఖలైన ఐఏ ఉందో దాన్ని సుప్రీంకోర్టు తోసిపుచ్చడం జరిగింది. ఈ విషయంలో ప్రత్యేకంగా మరొక పిటిషన్ అనేది కూడా దాఖలు చేయాలి, ఇందులో ఐఏను అనుమతించబోమని చెప్పేసి కూడా సుప్రీంకోర్టు స్పష్టం చేయడం కూడా జరిగింది. గత విచారణ సందర్భంగా పర్యావరణ పరిరక్షణ కోసం ఎలాంటి చర్యలు తీసుకున్నారో చెప్తూ 4 వారాల లోపల అఫిడవిట్ దాఖలు చేయాలని చెప్పేసి కూడా సుప్రీంకోర్టు తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించడం జరిగింది. అయితే అప్పటి వరకు కూడా యథాతథ స్థితి అనేది కూడా కొనసాగించాలని చెప్పేసి ఆదేశాలు ఇచ్చింది. సో మొత్తం మీద కూడా ఈ లోపు ఒక చెట్టు అనేది కూడా నరకడానికి కూడా అక్కడ ఒప్పుకోమని చెప్పేసి గతంలోనే సుప్రీంకోర్టు స్పష్టం చేయడం కూడా జరిగింది. అయితే గత విచారణ సందర్భంగా అక్కడ నరకబడిన చెట్లను లేదా అడవులను ఎలా పునరుద్ధరిస్తాలో చెప్పాలని చెప్పేసి కూడా తెలంగాణ ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ఆదేశించడం కూడా జరిగింది. అయితే గత విచారణ సందర్భంగా కంచిగచ్చిబౌలి నుంచి సుప్రీంకోర్టుకు మధ్యంతర నివేదిక అనేది కూడా సెంట్రల్ ఎంపవర్ కమిటీ అనేది కూడా ఇచ్చింది. కాబట్టి సెంట్రల్ ఎంపవర్ కమిటీ ఇచ్చిన నివేదిక పైన కూడా తెలంగాణ ప్రభుత్వం కూడా స్పందించాల్సి ఉంటుంది. సో మొత్తం మీద కూడా ఇక్కడ కంచిగచ్చిబౌలి భూముల్లో చెట్లు నరికివేయడం ఏదైతే ఉందో దాని మొత్తాన్ని కూడా సుప్రీంకోర్టు సుమోటోగా విచారణకు కూడా స్వీకరించడం కూడా జరిగింది. ఇక్కడ ఏదైతే అడవులను నరికివేసిన చోట ఫారెస్టేషన్ చేస్తున్నామని చెప్పేసి తెలంగాణ ప్రభుత్వం చెప్తుందో అదంతా కూడా తప్పు, అక్కడ ఎలాంటి మొక్కలు కూడా నాటలేదు అని చెప్పేసి కూడా కె పరమేశ్వరన్ సుప్రీంకోర్టు దృష్టికి తీసుకురావడం జరిగింది. దీనిపైన కోర్టు సీరియస్గా స్పందించడం కూడా జరిగింది. ఎందుకంటే అసలు అక్కడే జరుగుతుందా, జరిగితే మీ దగ్గర ఆధారాలు ఉన్నాయా, ఆ ఆధారాలన్నింటినీ కూడా కోర్టుకు సబ్మిట్ చేయండి అని
చెప్పేసి కూడా ఆదేశించడం కూడా జరిగింది. సో మొత్తం మీద కూడా ఇక్కడ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి మరోసారి స్పష్టం చేస్తూ ఏదైతే అక్కడ పెద్ద ఎత్తున సెలవులను ఉపయోగించుకొని మీరు డిఫారెస్టేషన్ అనేది కూడా చేశారు, దాన్ని మేము ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా అంగీకరించే అవకాశం కూడా లేదు. సో ఈ లోపు మేము కొంత సమయం అనేది కూడా ఇస్తున్నాం. రైనీ సీజన్ అనేది కూడా జూన్ మొదటి వారం లేదా రెండో వారంలో ప్రారంభమవుతుంది కాబట్టి వర్షాకాలం ప్రారంభం కాగానే పెద్ద ఎత్తున మొక్కలు నాటే కార్యక్రమం ఏదైతే ఉందో దాన్ని చేపట్టి ఆ తర్వాత మీరు దీన్ని సుప్రీంకోర్టుకు తెలియజేయాలని చెప్పేసి కూడా కోర్టు ఆదేశాలంటే కూడా జారీ చేయడం జరిగింది. నరకబడిన చోట్లనే చెట్లను నాటాలి, వేరే చోట అడవులను పునరుద్ధరిస్తూ దీన్ని వేరే దానికి ఉపయోగించుకుంటామంటే ఒప్పుకునే ప్రసక్తి లేదని చెప్పేసి కూడా సుప్రీంకోర్టు మరోసారి స్పష్టం చేయడం జరిగింది. భువన, అలాగే శిరీష్, ముఖ్యంగా చూసుకుంటే అభివృద్ధితో పాటు పర్యావరణానికి కూడా ప్రాధాన్యత ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వాన్ని చాలా గట్టిగానే వార్న్ చేసింది సుప్రీంకోర్టు. అంతేకాకుండా ఎక్కడైతే నరకారో ఆ చెట్లను అక్కడే పెట్టాలి అని చెప్పి కూడా చెప్పడం జరిగింది. అంటే ఇప్పుడు కంపల్సరీగా అక్కడ పెట్టాల్సిన అవసరం అయితే ప్రభుత్వం మీద పడింది. ఇది ఇప్పుడు మళ్ళీ ఇంకొక ప్రభుత్వం మీద ఆర్థికంగా భారం పడినట్లే కదా? అంటే ఆర్థికంగా భారం కాదనడం కంటే ముందుగానే అక్కడ చెట్ల నరికే విషయంలో కేంద్ర అటవీ మరియు పర్యావరణ శాఖ అనుమతి అనేది కూడా తీసుకోవాల్సి ఉంది. అటవీ మరియు పర్యావరణ శాఖ యొక్క అనుమతి తీసుకోకుండా అవి ప్రభుత్వ భూములు కాబట్టి అందులో ఉన్న చెట్లను మేము నరికివేస్తామని చెప్పేసి ఇష్టారాజ్యంగా వ్యవహరించడం సరికాదు అని చెప్పేసి కూడా సుప్రీంకోర్టు అభిప్రాయపడడం జరిగింది. సో మొత్తం మీద కూడా అక్కడ ఎన్ని ఎకరాల్లో అయితే చెట్లు నరికారో అన్ని ఎకరాల్లో మళ్ళీ చెట్లను నాటాల్సిన అవసరం అనేది కూడా ఉంది. దానికి సంబంధించిన ఫోటోగ్రాఫ్స్ అనేవి కూడా ఇవ్వాలి. జూన్ మొదటి వారంలో దీనికి సంబంధించిన ప్రక్రియ అనేది కూడా మొదలు పెడితే జూలై 23 నాటికి దానికి సంబంధించిన రిపోర్ట్ అనేది కూడా ఇవ్వాలి. ఇది సుప్రీంకోర్టు పరిశీలిస్తుందని చెప్పేసి స్పష్టం చేయడం జరిగింది. సో అలాంటి చర్యలు కనుక చేపట్టకపోతే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో పాటుగా ఇందుకు కారణమైన అధికారులందరినీ కూడా అక్కడే తాత్కాలికంగా జైలు ఏర్పాటు చేసి జైలుకు పంపిస్తామని చెప్పేసి సుప్రీంకోర్టు మరోసారి హెచ్చరించడం జరిగింది. సో మీరు అన్నట్లుగా కొంత ఆర్థిక భారమైనప్పటికీ కూడా ఏదైనా పన్ను నిర్వహించే ముందు అనుమతులు అనేవి కూడా తీసుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా ప్రభుత్వ భూములైనా ప్రైవేటు భూములైనా చెట్లను నరికే ముందు సరైన అనుమతులు అనేవి కూడా తీసుకొని దాని ప్రకారం ముందుకు వెళ్లాల్సిన అవసరం అనేది కూడా ఉంది. ఇది ఒక తెలంగాణ ప్రభుత్వానికే కాదు, చాలా రాష్ట్రాల్లో కూడా ఈ తీర్పు అనేది కూడా వర్తించే అవకాశం ఉంది. మొత్తం మీద పర్యావరణ పరిరక్షణ పైన సుప్రీంకోర్టు చాలా సీరియస్గా ఉందన్న విషయం మాత్రం ఈ కేసుతో స్పష్టమవుతోంది. అంటే హెచ్సియు విద్యార్థులు చేసినటువంటి పోరాటం కానీ రాజకీయ నాయకులు కొంతమంది సెలబ్రిటీస్ అందరూ కలిసి హెచ్సియు ఉద్యమానికి సంబంధించి హ్యాష్ ట్యాగులతో కూడా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు కూడా సుమోటోగా తీసుకోవడం, కేసు విచారించడం, తప్పనిసరిగా చెట్లు నాటాల్సిందే, పర్యావరణానికి ప్రాముఖ్యత ఇవ్వాల్సిందే అని చెప్పి కూడా పేర్కొనడాన్ని మనం ఎలా చూడాలంటారు? ఇప్పటిదాకా చెప్పింది అదే భువన. ఎందుకంటే పర్యావరణ పరిరక్షణ కోసం సుప్రీంకోర్టు ప్రాధాన్యత అనేది ఇస్తుందనేది కూడా స్పష్టం చేయడం జరిగింది. ఎందుకంటే పర్యావరణాన్ని పరిరక్షించే విషయంలో ప్రతి రాష్ట్ర ప్రభుత్వం కూడా ఎక్కడైనా కూడా ఇటు ఢిల్లీలో కూడా ఏదైతే సెంట్రల్ విస్టా ప్రాజెక్ట్ అనేది కూడా చేపట్టారు. సెంట్రల్ విస్టా ప్రాజెక్టులో భాగంగా అనేక చెట్లను తొలగించాల్సి వచ్చింది. ఇప్పుడు కొత్తగా టెక్నాలజీ అనేది కూడా అందుబాటులోకి వచ్చింది కాబట్టి ఈ అందుబాటులోకి వచ్చిన టెక్నాలజీ ప్రకారం పెద్ద పెద్ద వృక్షాలన్నింటినీ కూడా తొలగించి వాటిని సేఫ్గా మరో చోట నాటే అవకాశం అనేది కూడా ఉంటుంది. సో ఇలాంటి ప్రక్రియ అనేది కూడా చేపట్టి దానికి సంబంధించిన ఆధారాలన్నింటి కూడా ఇవ్వాలి. ఎన్ని చెట్లను మీరు తొలగిస్తున్నారు, మళ్ళీ ఎన్ని చెట్లను నాటుతున్నారు అనే దాని గురించి కూడా ఒక చెట్టును తొలగించినట్లయితే 10 చెట్లు నాటాలనేది కూడా ఒక నిబంధన ఉన్నట్లుంది. ఆ రకంగా మీరు చర్యలేంటి కూడా చేపట్టాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం లాంటిదే ఈ ఏదైతే నిర్మాణాలు చేపట్టేటప్పుడు సుప్రీంకోర్టు అనుమతి, అదేవిధంగా కేంద్ర అటవీ మరియు పర్యావరణ శాఖ యొక్క అనుమతి అనేది కూడా తీసుకొని అక్కడ డెవలప్మెంట్ యాక్టివిటీస్ అనేది కూడా చేపట్టింది. డెవలప్మెంట్ యాక్టివిటీస్ పేరుతో ఇష్టారాజ్యంగా చెట్లను నరికి వేస్తామంటే పర్యావరణానికి హాని అనేది కూడా కలుగుతుంది. వన్స్ పర్యావరణానికి హాని కలిగితే భూమి మీద మానవుల మనుగడతో పాటు జీవుల యొక్క మనుగడకు ప్రశ్నార్థకత అనేది ఏర్పడే అవకాశం ఉంది. ఇప్పటికే కాలుష్యం అనేది కూడా ఎక్కువగా పెరిగిపోతున్న పరిస్థితుల నేపథ్యంలో అనేక రకాల అనారోగ్య సమస్యలు, పర్యావరణపరమైన సమస్యలు కూడా ఉత్పన్నమవుతున్నాయి. సో ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు లాంటివి పర్యావరణ పరిరక్షణ కోసం చర్యలు కనుక తీసుకోకపోతే మాత్రం భవిష్యత్తులో చాలా వరకు కూడా అడవులంటి కూడా అంతరించిపోయే అవకాశం ఉంది. దానివల్ల పర్యావరణ సమతుల్యత అనేది కూడా దెబ్బతిని వాతావరణంలో అనేక రకాలైన మార్పులు కూడా వచ్చే అవకాశం ఉంది. ఇప్పుడు మనం చూస్తున్నాం చాలా చోట్ల కూడా అకాల వర్షాలు, లేదంటే పరిమితికి మించిన ఎండలు, లేదంటే గతంలో 2-3 డిగ్రీలు అధికంగా ఉష్ణోగ్రతలు నమోదు కావడం, ఇలాంటి సమస్యలు కూడా ఉత్పన్నమవుతున్నాయి. దీనివల్ల రానున్న కాలంలో ఇదే విధమైన పరిస్థితి అనేది కూడా కొనసాగుతూ పోతే రానున్న కాలంలో మానవ మనుగడకు ముప్పు అనేది కూడా ఏర్పడే అవకాశం కూడా ఉంది. సో పర్యావరణ పరిరక్షణ అనేది ఒక సుప్రీంకోర్టు బాధ్యతే కాదు, ప్రతి ప్రభుత్వం యొక్క బాధ్యతగానే మనం
చెప్పొచ్చు. చాలా చోట్ల కూడా చూసినట్లయితే ఇప్పుడు గతంలో అంటే టెక్నాలజీ అందుబాటులో లేదు, ఇప్పుడు టెక్నాలజీ అందుబాటులో వచ్చింది కాబట్టి ఎంత పెద్ద వృక్షాన్నైనా కూడా దాన్ని పెకిలించి దాన్ని వేరే చోట నాటేందుకు అవకాశం అనేది కూడా ఉంటుంది. అటువంటి చర్యలు కనుక చేపట్టినైతే పర్యావరణం విధ్వంసం కాకుండా ఉండేందుకు ఆస్కారం అనేది కూడా ఉంటుంది. సో అటువంటి చర్యలంటే కనుక కంచగచ్చిబౌలి భూముల్లో కనుక చేపట్టినైతే సుప్రీంకోర్టు కూడా అభ్యంతరం అనేది వ్యక్తం చేసేది కాదు. అంటే పూర్తిగా వాటిని తొలగించడం వల్ల మళ్ళీ ఆ రకమైన చెట్లు పెరగాలి, ఆ రకమైన పర్యావరణం అనేది కూడా ఏర్పడాలంటే, సమతుల్యత అనేది కూడా ఏర్పడాలంటే దానికి కొన్ని సంవత్సరాలు అనేది కూడా పట్టే అవకాశం కూడా కనపడుతుంది. సో సుప్రీంకోర్టు ఈరోజు చేసిన విచారణ ఏదైతే ఉందో ఇది చాలా వరకు కూడా చాలా మందికి ఒక మెసేజ్ లాంటిదని చెప్పేసి కూడా మనం భావించవచ్చు. రైట్, థ్యాంక్ యూ శిరీష్.